నమస్తే అందరికి. దిస్ ఇస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. You know we got it like this. సో ఇన్స్టాగ్రామ్ చూసి ఫ్యాట్ బర్నర్స్ గురించి తెలుసుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడే కనుక నువ్వు కొత్తగా ఈ వీడియో చూస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్యాట్ బర్నర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫుల్ వీడియో చూడు. అండ్ అట్లానే చూసిన తర్వాత మన కంటెంట్ నచ్చితే, మొత్తం రా కంటెంట్ ఉంటుంది, కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్ జనాల దగ్గర నుంచి వచ్చే కొన్ని మాటలు చెప్తాను, వినండి. అన్న, ఫ్యాట్ బర్నర్స్ ఎక్కడ తీసుకోవాలి? మంచి వెబ్సైట్ ఉంటే చెప్పు, లేదా మంచి డీలర్ ఉంటే చెప్పు, ఫ్యాట్ బర్నర్స్ తీసుకోవాలని అడుగుతాను. అసలు ఫ్యాట్ బర్నర్స్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఏంటో అని మనల్ని కూడా అడగరు. జిమ్లో ట్రైనర్ని అడగరు, ఎవరిని అడగరు. ఫ్యాట్ బర్నర్స్ డైరెక్ట్ ఎక్కడ దొరికితే చెప్పండి, మేము కొనుక్కుంటామంట. సో అసలు ఈ ఫ్యాట్ బర్నర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి పర్సన్స్ యూజ్ చేయాలి, దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇవి ఎవ్వరికి అవసరం లేదు. ఆ ఫ్యాట్ బర్నర్ అనే టైటిల్ చూడంగానే మనకు కూడా డోపమైన్ రిలీజ్ అయిపోతుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోతాం, అరే నాయన ఈ క్యాప్సూల్ డైలీ వేసుకుంటే మనకు కూడా ఆ టైటిల్లో ఉన్నట్టే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది ఈజీగా అనుకుంటాం. దాని గురించి ట్రూత్ ఎవ్వరికి అవసరం లేదు. నేను ఉన్నది ఎందుకు, మీకు ఇలాంటివన్నీ చెప్పడానికే కదా. అందుకే ఏం చేస్తారంటే, మర్చిపోయి ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోవడం. మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, అక్కడ కూడా ఫాలో చేసుకోండి. ఇప్పుడు కాదులే, వీడియో మొత్తం చూసిన తర్వాత. కంగారేం లేదు. నిజంగా మీరు అనుకున్నట్టే ఈ ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్స్ వర్క్ అయితేనంటే నేను ఇంట్లో ఆరామ్సే సోఫాలో కూర్చొని బిర్యానీ తింటూ అబ్డమెన్ బిల్డ్ చేస్తా. లేకపోతే ఈ డైలీ ఒక క్యాప్సూల్ ఫ్యాట్ బర్నర్ వేసుకోవడం వల్ల మీ ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటే మీరు ఎలా నమ్మారా? ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఇది నిజంగా మీ ఫ్యాట్ని బర్న్ చేస్తుందా, లేకపోతే మీ వ్యాలెట్లో ఉన్న పైసల్ని బర్న్ చేస్తుందా? సో లెట్స్ టాక్ అబౌట్ రియాలిటీ. కరెక్టే, ఈ ఫ్యాట్ బర్నర్స్ అనేది నీ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, నీ మెటబాలిజం అనేది మంచిగా ఉంటేనే నువ్వు ఫ్యాట్ బర్న్ అనేది ఈజీగా చేయగలవు, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలవు. రైట్, ఒప్పుకుంటాం. నెక్స్ట్, ఇట్ విల్ రెడ్యూస్ యువర్ అపిటైట్. రైట్, కరెక్టే. నువ్వు ఆకలిని, నీ అపిటైట్ ఎంత తగ్గితే, అంటే నీ ఆకలి ఎంత తగ్గితే నువ్వు అంత క్యాలరీ డెఫిషిట్ లో ఉండగలవు. ఇది కూడా ఒప్పుకుంటాం. సో ఎల్ కార్నిటైన్. సో ఈ ఎల్ కార్నిటైన్ పని ఏంటి అని అంటే నీ ఫ్యాట్ లాస్ లో హెల్ప్ అవుతుంది అనమాట. అంటే నీ ఫ్యాట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి నీకు ఫ్యాట్ అనేది లూజ్ అయ్యేలా చేస్తుంది. సరే, ఓకే, ఇది కూడా ఒప్పుకుంటాం. కానీ ఎంతవరకు, ఎంతకాలం? అంటే లైఫ్ లాంగ్ నువ్వు యూజ్ చేస్తూనే ఉంటావా? సో ఇదంతా బ్రైట్ సైడ్. మరి డార్క్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది కదా. నువ్వు బ్రైట్ సైడ్ చూసి మాత్రమే ఇది తీసేసుకొని వాడేద్దామని అనుకుంటావు. వినడానికి చాలా బాగుంది కదా ఇప్పటిదాకా నేను చెప్పింది, కానీ డార్క్ సైడ్ కూడా చెప్తా విను. ఇది ఒక కెఫైన్ బాంబ్ అనమాట. కెఫైన్ అనేది దేనికి? నువ్వు నీ బ్రెయిన్ కి నువ్వు టైర్డ్ అయ్యావన్న సిగ్నల్ ని బ్లాక్ చేసి నీకు ఇంకా ఎనర్జీ ఇస్తుంది, మోర్ ఎనర్జీ. ఇది హై కెఫైన్ ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, నీకు స్లీప్లెస్ నైట్స్ నువ్వు ఫేస్ చేయాలి. అంటే నిద్రలు కూడా పట్టవు నైట్ టైమ్స్. అర్థమైందా? అండ్ ఇంకొకటి, నీ హార్ట్ రేట్ పెరిగిపోతుంది. కొంతమందికి అయితే హార్ట్ అటాక్స్ కూడా వచ్చినాయి, తెలుసా నీకు ఆ విషయం? హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, నా క్లయింట్స్ దగ్గర నుంచి లేదా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేసి వాళ్ళు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసా? ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్లీప్లెస్ నైట్స్ వాళ్ళు ఫేస్ చేశారంట. నీకు కూడా అలాగే కావాలి అని అంటే నువ్వు హ్యాపీగా ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేయొచ్చు. రైట్. సో ఈ బ్రైట్ సైడ్ చూసి మాత్రమే నువ్వు నమ్మద్దు. డార్క్ సైడ్ ఇంకోటి ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాలి. అయినా ఈజీ వేలో, షార్ట్ కట్ లో నీకు అది క్లియర్ చేస్తుందని అంటే నీకు అప్పుడే అర్థం కావాలి. ఇది ఎంతో కాలం ఉండదు. అర్థమైందా? నువ్వు ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేసి ఫ్యాట్ లాస్ అవుతావు. రైట్. అంటే నువ్వు ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే కాదు, ఇది నీ బాడీ, నీ ట్రైనింగ్ లో, నీ బాడీలో చేంజెస్ లో ఇది హెల్ప్ చేస్తుంది అంతే. నీ ఫ్యాట్ డైరెక్ట్ గా బర్న్ అవ్వదు. రైట్, నా పాయింట్ నీకు అర్థమయ్యే ఉంటుంది. డైరెక్ట్ గా ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు, నీ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, నీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఇంకా యాక్టివ్ గా వర్క్ చేయగలవు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇది యూజ్ చేసినంత వరకు నువ్వు చేస్తావు, కరెక్టే. ఇది యూజ్ చేస్తూ కూడా నువ్వు క్యాలరీ డెఫిషిట్ లో కంపల్సరీ ఉండాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఉంటావు కూడా. ఎందుకనంటే నీ అపిటైట్ మొత్తాన్ని అది బ్లాక్ చేస్తుంది అని అంటే నువ్వు ఖచ్చితంగా క్యాలరీ డెఫిషిట్ లో ఉంటావు. అది రియల్ క్యాలరీ డెఫిషిట్ కాదు. అర్థమైందా? అర్థం చేసుకో. దీనికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ ఆ పద్ధతులు మనకు నచ్చవే. మనం ఎప్పుడు షార్ట్ కట్స్ లో వెళ్ళాలనే చూస్తాం. సో ఫైనల్ గా నేను ఏం చెప్తాను అని అంటే, ఫ్యాట్ బర్నర్స్ అనేది ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. తొందరపడి ఎవరు దీన్ని యూజ్ చేయొద్దు. దాని తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు రియల్ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందో నేను చెప్పనా? క్యాలరీ డెఫిషిట్. ఇది బోరింగ్, కానీ 100% వర్క్ అవుతుంది.
స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల నీకేమవుతుంది, మజిల్ అనేది బిల్డ్ అవుద్ది. ఇది రియల్ మెటబాలిజం. మజిల్ అనేది బిల్డ్ అయిందనుకో నువ్వు క్యాలరీస్ బర్నింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఇంటేక్. కావాలంటే వే ప్రోటీన్ తీసుకో, లేదంటే నీ ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయి. ఇది రియల్గా ఎట్లా చేయి, యూజ్లెస్ సప్లిమెంట్స్ పెట్టే బదులు ఒక వే ప్రోటీన్ అయినా తీసుకో. మోర్ ఎఫెక్టివ్ దెన్ ఫ్యాట్ బర్నర్స్. అండ్ అల్టిమేట్గా నీ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది ఫ్యాట్ బర్నర్స్ కంటే కూడా వెరీ బెటర్ దాన్ ఫ్యాట్ బర్నర్స్. స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ నువ్వు చేసుకుంటే ఫ్యాట్ బర్న్ అనేది చాలా ఈజీగా అవుద్ది. అంటే నీ బాడీ రికవరీ బాగుంటుంది. నెక్స్ట్ డే కానీ, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ వర్కౌట్స్ కానీ, నెక్స్ట్ నువ్వు వెళ్ళే ప్రోగ్రెస్ కానీ ఈజీగా నీ మాట వింటది, నీ బాడీ నీ మాట వింటది, పర్ఫామ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నువ్వు ఫాలో అయితే కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లోగానే ఉంటుంది, కానీ నువ్వు ఎలా అనుకుంటే అలాంటి ప్రోగ్రెస్ మంచిగా వస్తుంది. ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్స్. సో గాయస్, ఫ్యాట్ బర్నర్ సైడ్ అయితే అసలు వెళ్ళకండి. దిస్ ఈస్ ద వరస్ట్ సప్లిమెంట్స్ ఇన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ. సో నేను చాలా మంది దగ్గర చూసాను, నా క్లయింట్స్ని పర్సనల్గా నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశారు. సో అందుకే చెప్తున్నా, మీకు కావాలంటే అంతగా కావాలంటే నేను ఇంత ముందు చెప్పిన ఒక ప్రాపర్గా మన పద్ధతులు ఉంటాయి, ఫాలో అవ్వండి. ఫిట్నెస్ టిప్స్ కావాలంటే మన అకౌంట్స్ ఫాలో అవ్వండి. రియల్ కంటెంట్ చెప్తాం మేము, అవన్నీ ఫాలో అయినా సరిపోతుంది. బట్ రిజల్ట్స్ అనేది స్లోగా ఉంటుంది. బట్ పేషెన్స్, దీనికి మించిన ఫ్యాట్ బర్నర్ ఇంకోటి ఉండదు, ఇదైతే చెప్తున్నాను నేను. సో అందుకే డోంట్ గో ఫర్ ఫ్యాట్ బర్నర్స్. అవన్నీ మార్కెటింగ్ స్కామ్స్, లేదా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని చెప్పి రివ్యూస్ ఇచ్చి ఫేక్ రిజల్ట్స్ పుష్ చేస్తారు మీ మీదకి. సో అవన్నీ ఏం నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకొని చాలు, ఆ సప్లిమెంట్స్ని కాదు. అంతే చెప్తా ఫైనల్గా. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో వీటి గురించి ఇంకా చాలా మంది తెలియదు. సో వాళ్ళందరికీ వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. వీడియో షేర్ చేసి మన కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా తీయడానికి కొంచెం పుషింగ్ ఉంటుంది. సో మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ అట్లానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు గో. బాయ్.